అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? భిక్షపతి అన్న. భిక్షపతి అన్న, ఏం లేదు, కొంచెం సర్వే చేస్తున్నాం. ఎలా ఉంది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇక్కడ ప్రధానంగా అయితే చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, అండ్ విధంగా టీఆర్ఎస్ ఎవరు కవితమ్మ పార్టీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎట్లా అని అన్ని కొత్త పార్టీలు కాదన్న మధ్యలో వచ్చినాయి. మెయిన్ అంటే ఈ సీనియర్ పార్టీలు పార్టీ చూస్తే ఇప్పుడు పబ్లిక్లో ఎట్లుంటుందంటే వేసేదాకా నమ్మకం తక్కువ ఉంటుంది అన్న. ఇప్పుడు నేను అంటాను నేను టీఆర్ఎస్ కదా, కాంగ్రెస్ కదా, బీజేపీ కదా అని చెప్తా. ఆడి పోయినాకన్నా మైండ్ సెట్ నాకు ఎట్లుంటుందో నాకే తెలియదు ఆ టైం వరకు. అంటే ఈ ప్రభుత్వం బాగుందా, ఆ ప్రభుత్వం బాగుందా? తెలంగాణ వచ్చినాక అది కేసీఆర్దే బాగుందన్న. రేవంత్ రెడ్డి బాగలేదా ప్రభుత్వం? చేస్తుండు కానీ ఇక అది చేసేకాడ చేస్తుండన్న. అంతే, హామీలు అయితే కరెక్ట్గా ఉన్నాయా, నెరవేరుతున్నాయా? ఏం నెరవేర్చినా అన్న గట్టనే ఉన్నాయి. ఓకే, చేసేది చేస్తుండు కానీ అది ఇక ఆయన ఎక్కడ చేస్తుండో ఎంకతో ఆ దేవుని తెలవాలి. ఇక మీకు ఏమో వస్తున్నాయి, మీకు రేషన్ బియ్యం వస్తున్నాయి, సన్నది రేషన్ బియ్యం అంటే అయ్యి అందరికి ఇచ్చినాయి, మాకు ఇస్తుండు. ఓకే, సో కరెంట్ ఫ్రీ ఉందా? కరెంటు అంతే ఇక గట్టినే ఉంది. ఇక వస్తుందా? 200 యూనిట్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? గ్యాస్ గ్యాస్ కూడా ఇక బుక్ చేస్తే వస్తుంది, డబ్బులు పడతలేవు. డబ్బులు పడతారు 1000 రూపాయలు. అంటే మీకు ఓన్లీ తెల్ల బియ్యం, రేషన్ బియ్యం అండ్ గ్యాస్ లేదు, కరెంటు మాత్రం 200. ఇప్పుడు రేషన్ బియ్యం అంటే అందరు ఉన్నప్పుడు ఇస్తారన్న, ఏ ప్రభుత్వం ఉన్నా మనకు వచ్చేటే దానికి లెక్కలేదు. ఇక గ్యాస్ అంటే ఇప్పుడు ఎవరున్నా ఇచ్చేటోళ్ళే. కాకపోతే అప్పుడు తక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఎక్కువ 1000 రూపాయలు అయింది. అప్పుడు 500 పోయి 300 పోయి ఇప్పుడు 1000 రూపాయలు కడుతున్నా. మరి కవిత ఎలా అనిపిస్తుంది పార్టీ పెట్టింది? ఇక పార్టీ గురించి మనకు తెలియదు అన్న, మొన్ననే కదా. ఇక ఆ పార్టీ గురించి మనకు తెలియదు, ఇక అంత ఐడియా లేదు, తెలియదు కూడా. పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనకు తెలియదు అన్న. ఏమంటే పోటీ ఉంటే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి. ఈ సీనియర్ పార్టీలు కాబట్టి మూడే. ఇక మూడిట్లో ఏది ఏది ఏదవుతుంది అనుకుంటున్నా వర్కౌట్? అదే కదా నేను ఇందాక చెప్పిన, ఇప్పుడు ఆడిపోతే ఎట్లుండో తెలియదు. టీఆర్ఎస్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంది. బీఆర్ఎస్. ఓకే, మరి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్న? ఇక్కడ ఇక్కడ నేను కూడా కొత్త. ఇక్కడ కొత్త నాకు కూడా ఇక బాబాయ్ అంటే ఇక్కడ లోకల్ అట్లా. వాటర్ అన్ని మంచిగా వస్తుంది మీకు? వాటర్ మాకు అంటే వారం రోజు ఒకసారి వేస్తున్నాడు, 6 రోజులకు ఒకసారి. 6 రోజులకు తాగే నీళ్ళు వారానికి ఒకసారి. అంతకుముందు మాకు 2 రోజులకు ఒకసారి వేసేది, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు ఆ రోజులకు ఒకసారి వేస్తున్నాడు. వాటర్ ఇబ్బంది అవుతుంది. వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ ఇబ్బంది ఉంది. అటు సైడ్ మా సైడ్ రోడ్డు కూడా లేవు. రోడ్లు కూడా లేవు సరిగా. ఎక్కడుంటారు మీరు? సూరారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. డెవలప్ అవ్వాలి అయితే. ఇంకా కాలే మా అదే సూరారం ఇంకా డెవలప్ కావాలి. ఇంకా మరి మరి మీ అమ్మాయిలు ఎట్లా చేస్తుండ్రు? మీ వివేకానంద చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామన్న ప్రభుత్వం ఆయనది కాదు కదా, అది కదా. ఎవరిదైనా పైలలో నడతాలా, ఇప్పుడు కిలోసా ఇప్పుడు సేటులు నడతాయి కదా, వర్కర్ నడవదు కదా అట్లా. థ్యాంక్ యూ సో మచ్.